ఇప్పుడు మనము గట్టు మల్లన్న స్వామి నిజ రూపాన్ని చూస్తున్నాము. ఇక్కడ మన ముందు ఉందా ఇప్పుడు నేను చూయించేది గట్టు మల్లన్న స్వామి లింగ రూపేణ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. నేను ఈ విగ్రహం దగ్గరే గట్టు మల్లన్న ఈ గుహ లోపల తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇది ఇప్పుడు మనము గట్టు మల్లన్న స్వామి కొండపైకి వెళ్తున్నాము. ఈ కొండపైన కోనేరు ఉంటుంది. చాలా విశిష్టత కలిగిన కోనేరు. ఇప్పుడు మనం గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం చేరుకున్నాము. ఇది హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల వద్ద 3 కొండల మధ్య కొలువై ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లన్న మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది హన్మకొండ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుమ్రవెల్లి మల్లన్న మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఈ దేవస్థానం యొక్క చుట్టుపక్కల పరిస్థితులు కూడా చాలా చక్కగా, మంచి చెట్లు, ప్రకృతి పర్యావరణానికి సంబంధించినటువంటి ఏకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ నలుమూలల కొండలు, మైదాన ప్రాంతంగా ఉంటుంది. చాలా చల్లగా, చూడ్డానికి ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈ ఛానల్ చూస్తున్న వారు కూడా పూర్తిగా ఈ వీడియో చూడండి. కొత్తగా చూస్తున్న వారు కూడా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మా యొక్క ఛానల్ను వీక్షించండి, ఫాలో చేయండి. సో అందరికీ నమస్కారం. కుసుమ యూట్యూబ్ ఛానల్ చూసిన వ్యూవర్స్ అందరికీ వందనాలు. సో ఈరోజు మనం ఒక టెంపుల్ విజిట్ చేయబోతున్నాము. ఇక్కడ వేలేరు మండలంలో మల్లికుదురు మరియు నారాయణగిరికి మధ్యలో ఉన్నటువంటి గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా పుణ్యక్షేత్రాలలో, వరంగల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో అత్యున్నతంగా మంచి ఉన్నతిలో ఉన్నటువంటి ఒక మంచి టెంపుల్ ఇది. కొమ్రవెల్లి జాతర ఎలాగ ఉంటుందో అలాంటిది. సో ఈరోజు మనం ఈ యొక్క మల్లికార్జున స్వామి టెంపుల్ చేరుకున్నాము. ఇక్కడ స్థానికులు కోట నగేష్ గారు మన మధ్య ఉన్నారు. సో ఈ యొక్క మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క ప్రాశస్త్యం గురించి పూర్తి వివరాలను కోట నాగేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం మనం ఈ రోజు నాడు. సో నమస్కారం సార్. నమస్తే సార్. సో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజు మా కుసుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఈ యొక్క గుడి యొక్క ప్రాశస్త్యం గురించి, ఈ గట్టు మల్లికార్జున స్వామి ఎలా వెలిశాడు, దాని యొక్క పూర్వపరాలు మీ మాటలలో మా యొక్క ఛానల్ వ్యూవర్స్ అందరికీ తెలియపరచాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది చాలా 11వ శతాబ్దం నుంచి ఉన్న చాలా పురాతనమైన, చాలా అద్భుతమైన దేవాలయాల్లో గట్టు మల్లన్న దేవాలయం కూడా ఒకటి. సో ఈ దేవాలయాన్ని మిరాకిల్ టెంపుల్ అని కూడా అంటారు. సో ఇప్పుడు 11వ శతాబ్దం నుంచి వెలిసిన ఈ గట్టు మల్లన్న స్వామి ఒక చాలా విశిష్టత గల దేవాలయంలో ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గట్టు మల్లన్న స్వామి విగ్రహము చింతాకు మందము పెరుగుతుంది అని చారిత్రక పరంగా నిరూపించబడింది, శాస్త్రవేత్తల పరంగా. సో మల్లికార్జున స్వామి టెంపుల్ ఇంకా ఒకటి అద్భుతమైన రహస్యం ఏంటంటే, పైన ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరుకు వెళ్ళే భక్తులందరూ చాలా పవిత్రతో ఆ టెంపుల్ ను, ఆ కోనేరుకి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ అపవిత్రంగా వెళ్ళిన వారికి కూడా ఏదో ఒక రకమైన చెడు జరుగుతుంది అని ఒక పురాతన కాలం నుంచి వస్తున్నది. తేనెటీగలు దాడి చేసా, ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ గట్టు మల్లన్న స్వామి టెంపుల్లో వచ్చే భక్తులు వారి ఏ కోరికలైనా కూడా సో గట్టు మల్లన్న తీరుస్తారు అనేది అందరి నమ్మకం. ఇది మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కూడా అనుభవంతో చెప్తున్నాము. ఇప్పుడు మనం గట్టు మల్లన్న స్వామి టెంపుల్ లోకి మనము వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము కొబ్బరికాయను, అలాగే కొన్ని రకాల పూజా వస్తువులని తమ అనుకున్న కోరికలు నెరవేరడానికి సో ఇక్కడ ముడుపులాగా ఇక్కడ మనకు మల్లన్న స్వామికి కడతారు. సో మళ్ళీ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ తమ ముడుపులను తీసి తమ కోరికలను చెల్లించినందుకు దేవునికి మరొక్కసారి వారు దర్శనం చేసుకొని వెళ్తుంటారు భక్తులు. ప్రత్యక్షంగా మనం దర్శనం చేసుకోబోతున్నాము. గట్టు మల్లన్న స్వామి నెరసిన ప్రధాన గర్భగుడిలోకి ఇప్పుడు మనకు వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనము ప్రత్యక్షంగా వీక్షిస్తున్నది మల్లికార్జున స్వామి, మన ఇలవెల్లిపోయిన మల్లికార్జున స్వామిని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాము. ఇది ప్రధాన గుడి మల్లికార్జున స్వామి వారి.
నేను కూడా మా కుసుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అసలు ఈ ఊర్లోకి ఎన్నోసార్లు పోయాను, కానీ మొట్టమొదటిసారి ఈ యొక్క టెంపుల్ దర్శనంగా నేను మన ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క టెంపుల్ విశిష్టతను పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. సో మల్లికార్జున స్వామి నిజ స్వరూపాన్ని దర్శించుకోవడం నా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. సో మీరు ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు హన్మకొండ వరంగల్ జిల్లాలకు వచ్చినప్పుడు ఈ యొక్క మల్లన్న స్వామి గారిని దర్శించుకోండి. నాగేశ్వరరావు గారు చెప్పండి, ఇంకా ఈ యొక్క టెంపుల్ యొక్క ఇంటర్నల్ గా ఈ గర్భగుడిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? అసలు మనము గట్టు మల్లన్న స్వామి నిజ రూపాన్ని చూస్తున్నాము. ఇక్కడ మన ముందు ఉందా ఇప్పుడు నేను చూపించేది గట్టు మల్లన్న స్వామి లింగ రూపేణ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి ఏటా కార్తీక మాసం వరకు చింతాకు మందము ఈ లింగము పెరుగుతుంది అనేది చారిత్రకంగా రూపకల్పన చేయబడింది. సో అలాగే ఎడమ వైపున విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు కూడా సో ఇక్కడ గట్టుమల్లన్న స్వామి దగ్గర మనము చూడబోతున్నాము. సో కాబట్టి ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజున ఒక మహా జాతర ఇక్కడ జరగబోతుంటుంది. అప్పుడు విశేషంగా భక్తులు ఈ గట్టుమల్లన్న స్వామిని దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చడానికి మన ఇలవేల్పుకు విన్నవించుకుంటున్నారు. చాలా ప్రసిద్ధి చెందిన ఈ మల్లికార్జున స్వామి, ఈ గట్టుమల్లన్న స్వామి టెంపుల్ ని సో భక్తులందరూ విశేషంగా వచ్చి ఇంకా దీన్ని వారి దర్శనాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా వందనాలు. సో కుసుమ ఛానల్ యూట్యూబ్. నమస్తే అమ్మా, మీరు ఏ గ్రామం, ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ మల్లికొర్ల కుమ్మరగూడెం సార్. కుమ్మరగూడెం. సో ఈ దేవుడి దగ్గరికి ఎప్పటికి ఇలాగే వచ్చిపోతుంటారా? వస్తాం. ఏంటి ఈ దేవుడి మీద ఉన్న మీకు బాగా నమ్మకం? బాగా అంటే ఏదన్నా అనుకున్నది కోరికలు అయితే మాకు ఇక్కడ మొదటి సంది ఈ దేవుడు ఇక్కడ నిలిచిండంట. చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడ ఊర్ల పంట వాళ్ళు అంతా ఇక్కడ వచ్చి బోనాలు చేస్తారు. బాగా జరుగుతుంది ఇక్కడ. శివరాత్రి అప్పుడైనా, బుధవారం, ఆదివారం అయినా ఫుల్ బాగా నమ్మకం మాకు ఈ దేవుని మీద. మీకు ఏమైనా ఒక నెరవేరిన కోరిక చెప్తారా మా ఛానల్ కి? మేమైతే ఇప్పటికైతే ఇంకేం లేదు, పాపల పెళ్లిళ్ళు అయినా ఇప్పుడే ఇప్పుడే. కానీ అనుకున్నది దేవుడు ఇస్తాడు నమ్మకం బాగా. చాలా మంది పెళ్లి గానాలు చుట్టొచ్చి కోరికలు పెళ్లిళ్ళు అయితేనే వాళ్ళు వచ్చి నెరవేర్చుకొని పోతారు. అంటే మీరు కూడా అనుకున్న కోరికలు పెళ్లిళ్ళు నెరవేరినాయి కదా అమ్మ? మీరమ్మా? మా అమ్మాయి. మీ అమ్మ మహారాష్ట్ర నుంచి. మీరు కూడా చెప్పండి అమ్మా. నాకు మంచిగా అనిపించింది, ఇదే మొదటిసారా? ఇంత ముందు కూడా వచ్చిన? మొదటిసారి. సో మీరు దేవుడికి కోరికలు కోరుకున్నారు, తప్పకుండా ఈ కోరిక దేవుడు నెరవేరాలని కోరుకుంటున్నాం మేము కూడా. మా అత్తగారు సింగపూర్. ఓహో, సింగపూర్ నుంచి. హుజరాబాద్ సింగపూర్ నుంచి అయితే మా బాపమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ దేవుడు అంటే బాగా నమ్మకం. పోయిన ఇయర్ వచ్చి మా వారు మేమందరం వచ్చి మొక్కుకున్నాం అన్నట్టు బాబు పుట్టాలని. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి బాబుని తీసుకొని వచ్చి దర్శనం తీసుకొని వెళ్తున్నాం. చాలా సంతోషం అమ్మ. ఇప్పుడు చూసారు కదా, మనం కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని వీక్షించాము. ఒక నూతన దంపతులు పెళ్లి కాగానే వచ్చేసి తమ కోరికను కొడుకు పుడితే మళ్ళీ వస్తామన్నారు. ఆ కోరిక ప్రకారమే దేవుడు కూడా కోరికను మన్నించాడు. సో ఇప్పుడు మరొకసారి కూడా భక్తురాలు విన్నవించారు. ఇప్పుడు మనం గుడి వెనక వైపు నుంచి వెళ్ళి మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి వెళ్దాం. గట్టు మల్లన్న దేవాలయం వెనుక వైపున ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ గట్టు మల్లన్న మాత అనే ఒక విగ్రహం దగ్గరికి మనము వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూడబోతుంది గట్టు మల్లన్న మాత అనే విగ్రహము. సో ఈ విగ్రహం దగ్గరే గట్టు మల్లన్న ఈ గుహ లోపల తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇది 11వ శతాబ్దం నుంచి సో చాలా ప్రాశస్త్యత కలిగిన గుహలాగా పేర్కొంటున్నారు ఈ గట్టు మల్లన్న మాత అని. ఇప్పుడు ఈ మల్లన్న తపస్సు చేసిన గుహని మనం చూడబోతున్నాము. ఇప్పుడు మనము గట్టు మల్లన్న స్వామి కొండపైకి వెళ్తున్నాము. ఈ కొండపైన కోనేరు ఉంటుంది, చాలా విశిష్టత కలిగిన కోనేరు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము, కోనేరు సైడ్ గుట్టపైకి వెళ్ళబోతున్నాము. ఈ కొండపైకి వెళ్తుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మెట్లు కొంత దూరం వరకే ఉన్నాయి. ఆ పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. సో ఆ కొండ మీద కూడా చుట్టుపక్కల అన్ని కొండలు కనిపిస్తూ ఉంటాయి. దాని కింది ప్రాంతము మైదాన ప్రాంతము. సో ఇప్పుడు మనం కొండ మీద ఉన్నటువంటి కోనేరుకు చేరుకున్నాము. లోపలికి వెళ్తే ఏమీ లేదు కోనేరు, చుట్టూ మైదాన ప్రాంతం లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నాగేశ్వరరావు గారితో
మేము కొండ పైదాకా రావడం జరిగింది, కానీ ఇది కోనేరు కాదు, ఇంకా కొండలు బాగున్నాయి. అంటే ఇది నారాయణగిరి అనే విలేజ్ కి ఒక కొండ, 3 కొండలు. సో 3 కొండల మధ్య నిలిచినటువంటి మల్లికార్జున స్వామి ఇది. సో కాబట్టి ఇంకా చాలా దూరంలో ఉంది, ఎండ కూడా బాగుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరొకసారి ఈ యొక్క కోనేరును మనం దర్శించుకుందాం. సో నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయాసం వస్తుంది నాకు, చాలా కొండ ఎక్కడం జరిగింది. ఇది ఎండాకాలం మధురానుభూతి నాకు కూడా మా యొక్క ఛానల్ ద్వారా. సో లొకేషన్ కూడా చాలా బాగుంది, ఇక్కడ ఎటు చూసినా కొండలే, మంచి వాతావరణం, మైదాన ప్రాంతం.